మీ ఈకేవైసీ పూర్తి కాలేదు అంటే, లేదు లేదు నేను వచ్చానండి ఆల్రెడీ బ్యాంకులో వచ్చి సబ్మిట్ చేసి దాంట్లో చిన్న లోపాలు ఉన్నాయి, జస్ట్ 2 పాయింట్స్ మేము అడుగుతాం, అది సెట్ చేసేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, మీరు మళ్ళీ బ్యాంకుకి కూడా రారక అని బిగిన్ చేసి, ఓకే ఐఎఫ్ఎస్ మీ నెంబర్ చెప్పండి కన్ఫర్మేషన్ కోసం, మీ డీటెయిల్స్ చెప్పండి కన్ఫర్మేషన్ కోసం, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పండి కన్ఫర్మేషన్ కోసం, ఓకే మీరు చెప్పినవన్నీ కరెక్టే అప్రూవ్ చేస్తున్నాం, మీకు ఇప్పుడు ఒక ఓటీపీ వస్తే ఆ నెంబర్ చెప్పండి, వెంటనే వీళ్ళు ఓటీపీ నెంబర్ చెప్తాం, దాంట్లో బ్యాంకులో అకౌంట్ డబ్బులు. ఇది తెలుగులోనే మాట్లాడి తెలుగు వాళ్ళనే మోసం చేసినటువంటి అంశాలు. ఇవే కాకుండా మీ వాళ్ళని పట్టుకున్నాం, మీ పిల్లోడు అమెరికాలో ఉన్నాడు కదా అని పట్టుకున్నాం, డ్రగ్స్తో దొరికాడు అంటూ ఇంగ్లీష్లో మాట్లాడి అమెరికన్లా మాట్లాడి అక్కడ అతనికి బెయిల్ అంటే ఇన్ని లక్షలు, కేసు కొట్టేయాలంటే ఇన్ని లక్షలు అని చెప్పేసి డబ్బులు లాక్కున్నటువంటిది. ఈవెన్ దేశంలోని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ అడ్రస్లు తెలుసుకుని మరి ఎవరు విదేశాలకు వెళ్ళారు, ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు అని తెలుసుకుని మరి వాళ్ళని ఇక్కడేదో చేసినట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ జాగ్రత్తగా తినేసింది. అది కాస్త తెలుగు స్లాంగ్ తెలిసి చేసేటటువంటి. ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మన వాళ్ళే. ఎలాగా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు వెళ్ళగానే పాస్పోర్టు వీసాలు తీసేసుకుని మన వాళ్ళ చేత చేయించినటువంటి సైబర్ క్రైమ్స్ మయన్మార్లో కానీ మలేషియాలో కానీ ఇట్లాంటివి జరిగింది. ఇప్పుడు మయన్మార్లో మన ప్రభుత్వం మన సైన్యం చెప్పిన తర్వాత మయన్మార్ సైన్యం అక్కడ సైనిక పాలన కదా నడుస్తుంది, అక్కడ ఉన్నటువంటి కేకే పార్క్ దగ్గర రైడ్ చేసి పట్టుకున్నటువంటి వాళ్ళని ఇప్పుడు తిరిగి భారతదేశానికి పంపించింది. అందులో 11 మంది తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు 10 మంది, ఈ 21 మంది వచ్చారు. అంటే సైబర్ క్రైమ్స్ ఇంతకాలం చేసి మన వాళ్ళని దోచుకోవడానికి అవతల ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్కి పనిచేసి పెట్టింది మన వాళ్ళు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు బందీలై చేసినటువంటి నేరం. ఇలాంటి నేరాలు ఇప్పటికీ దేశంలో హయ్యెస్ట్ జరిగినాయి అన్నటువంటిదే కదా మన సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసి 3,000 కోట్ల రూపాయలు జరిగింది అన్నటువంటిది. ఇందులో మన వాళ్ళు కూడా ఉండటం బాధాకరం.